న్యూస్ బాగంపేట చెంచు బస్తీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది। ఈ వైద్య శిబిరంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొని పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పఖ్వాడలో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు। డాక్టర్ పుట్ట పాండురంగయ్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్న పార్టీ బీజేపీ అని తెలిపారు। పేద ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ప్రజల ఆరోగ్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కృష్ణ యాదవ్ అన్నారు। ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి డాక్టర్లు తగు సూచనలు చేశారు। అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పుట్ట పాండురంగయ్య, చుక్క జగన్ కృష్ణ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, హరి రాజేందర్, ప్రవీణ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు। ఒక్క నిమిషం ఇన్నే ఉండు చెకప్ సార్ రంజానా ఇట్లా గ్యాస్ శ్రీనివాస్ అటు ఉందామంటావా ఇటు ఇక్కడే బాగుంది కనపడాలి కదా పర్వాలేదు పర్వాలేదు కనపడి రెండు నాకు అందరూ వస్తున్నా అందరికీ నమస్కారం। ఈరోజు చాలా గొప్ప సుదినం। మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17న ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 2 వారాల పాటు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పఖ్వాడా పేరు మీద అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। అందులో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమరావు గారి సూచన మేరకు వారి సూచన ప్రకారంగా ఈరోజు బాగంబర్పేట్ డివిజన్ అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలో గల బాగంబర్పేట్ డివిజన్ యొక్క చెంచు బస్తీలో ఈరోజు మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఆ కార్యక్రమానికి మన శ్రీ కృష్ణ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని చుక్కా జగన్ గారు అధ్యక్షులు బాగంబర్పేట డివిజన్ వారి నేతృత్వంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయటము, తర్వాత డాక్టర్ హరిచరణ్ గారు వారి యొక్క మొత్తం డాక్టర్ల బృందం అందరూ విచ్చేసి వారికి కావాల్సిన టెస్టులు నిర్వహించడం కానీ మందులు పంపిణీ చేయడం కానీ చేస్తున్నందుకు వారికి డాక్టర్ హరిచరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము। ఈ కార్యక్రమంలో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ దేశవ్యాప్తంగా జరుగుతున్నది। దీంతోపాటు రేపు గాంధీ మహాత్ముడు తర్వాత
మన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విగ్రహాలని క్లీన్ చేసి ఆ రోజు వారి యొక్క సంస్మరణ మనం జరుపుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 2 వరకు ఈ సేవా పక్వాడా కార్యక్రమాలు జరగడం అనేది ముదావహం. ఎందుకంటే ఏ నాయకులైనా కానీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో టీవీలలో వేసుకొని వాళ్ళ జన్మదినాన్ని చేసుకోవడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇట్లా సేవా పక్వాడా పేరు మీద 100 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం, తర్వాత ఫోటో ఎగ్జిబిషన్తో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, ఇట్లాంటివన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా దీనికి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్ మాతకి జై. హెల్త్ క్యాంపు ఈ పెద్ద ఎత్తున సీజర్స్ హాస్పిటల్ మరి డాక్టర్ హరిచరణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద హెల్త్ క్యాంప్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, డాక్టర్ పాండురంగయ్య గారు, మరి హరిచరణ్ గారి డాక్టరు బృందము వారిచే మెగా హెల్త్ క్యాంప్ అనేది జరుగుతుంది. 17వ సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారి జన్మదినము పురస్కరించుకొని 17వ నుంచి మరి అక్టోబర్ గాంధీ జయంతి వరకు కూడా 2 వరకు కూడా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి అందులో బాగా బ్రహ్మాండంగా బ్లడ్ క్యాంపులు, మరి సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, అందులో భాగంగా బాగంబర్పేట్ డివిజన్ అట్లనే ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఈ సీజర్స్ హాస్పిటల్ మరి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి యొక్క కార్యక్రమం హెల్త్ క్యాంప్ అనగానే వారు టోటల్ మరి వాళ్ళ వారి బృందంతో మరి డాక్టర్ హరిచరణ్ గారు ముందుకు వచ్చేసి ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సెప్టెంబర్ 17వ తేదీ నుండి శ్రీ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి 2వ తేదీ రేపు గాంధీ జయంతి వరకు కూడా 100 రోజుల పాటు మనకు సేవా పక్వాడా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మన శ్రీరమణ కేంద్రం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు అంబర్పేట అసెంబ్లీ సేవా పక్వాడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో డాక్టర్ హరిచరణ్ గారు, అదేవిధంగా పాండురంగయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి సీజన్స్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ హరిచరణ్ గారి మిత్రబృందం మొత్తం కూడా ఈ యొక్క హాస్పిటల్ కు సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా స్టాఫ్ ను ఇక్కడ క్రోడీకరించి మనకు ఉచిత వైద్య శిబిరాన్ని చెంచు బస్తీలో ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ హరిచరణ్ గారి బృందం సభ్యులు, అదేవిధంగా పాండురంగయ్య గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, కృష్ణ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా స్వామి శివకుమారు, యాదగిరి గారు, ఈ విధంగా అనేక మంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరిగింది. పెద్దలు డాక్టర్ హరిచరణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి చెంచు బస్తీలో విశేష స్పందన ఉన్నది. ఇక్కడ అనేక మంది డాక్టర్ హరిచరణ్ గారు వచ్చారు అంటేనే చాలా మంది కూడా ఇక్కడికి ఉత్సాహంగా వచ్చి మేము సార్ దగ్గర మేము చూపించుకుంటామనే విషయంలో వస్తున్నారు. దానికి వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే సార్ వస్తున్నారంటే మేము వస్తామనే విధంగా వస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు బాగంబర్పేట్ డివిజన్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో డాక్టర్ హరిచరణ్ సారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్